మట్టితో పోరాడితేనే విత్తనం మొక్కగా ఎదుగుతుంది. ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషి అయినా జీవితంలో పైకి ఎదగగలడు. బాగున్నప్పుడు కాదు, బాధలో ఉన్నప్పుడు తోడుండేదే నిజమైన బంధం. నలుగురితో పాటు నటిస్తూ బతకడం కంటే నిజాయితీగా ఒంటరిగా సింగిల్గా బతకడం చాలా మంచిది. నటన వల్ల రోజు గడుస్తుందేమో, నిజాయితీ సమాధిని చూసి తలెత్తుకునేలా చేస్తుంది. రుచి మరిగిన కుక్క ఎప్పుడు కొత్త కొత్త రుచుల కోసం ఎదురు చూస్తుంది. అదేవిధంగా కొత్త పరిచయాలకు అలవాటు పడ్డ మనుషులు పాత వాళ్ళని పక్కకు నెట్టేస్తారు. ఏ బంధంతో అయినా మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అందరూ మన వాళ్ళే అనుకుంటే చివరికి మిగిలేది మాత్రం బాధే. అది ఏ బాధ అయినా సరే. పతివ్రత పాయసం వండితే తెల్లారిన దాకా చల్లారలేదంట. అలాగే కొంతమంది వాళ్ళ తప్పులు అట్టా పెట్టుకొని ఎప్పుడు పక్కన వాళ్ళ మీద పడి ఏడుస్తారు. ఆలోచన ఒకలా, మాట మరోలా, ప్రవర్తన ఇంకోలా ఉండేవారిని అస్సలు నమ్మవద్దు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఒకేలా ఉండే వాళ్ళను మాత్రమే నమ్మాలి. జీవితం చాలా చిన్నది. ఎంతకాలం ఉంటామో ఎప్పుడు పోతామో మనకే తెలియదు. ఉన్న కొద్ది రోజులు నవ్వుతూ నవ్విస్తూ గడిపేద్దాం. ఇప్పటి రోజులలో ఒంటరిగా ఉండటమే మంచిది. ఎందుకంటే ఎవరితో ఏం మాట్లాడినా ఏదో ఒక తప్పు వెతుకుతూనే ఉన్నారు. మనం మంచిగా మాట్లాడినా ఎదుటి వారికి చెడుగానే అర్థమవుతుంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.